పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పిల్లలతో గత కొద్ది దినాలుగా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సహవాసాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. ఈ సహవాసంలో ఒకరినొకరు వాక్యము ద్వారా పురుకొల్పే ఈ చక్కటి భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు ధన్యవాదాలు చెల్లించుకొనుచు, ఈ దినము కూడా మీ అమూల్యమైన వాక్కులను విని నేర్చుకొనగలుగుటకు మీరే మీ జీవగ్రంథము నుండి మాకు సంగతులను నేర్పించవలసిందిగా ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పవిత్ర నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈ 36వ అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో ఏర్పరచబడిన అనేక అంశాలు, అందులో ముగింపు అంశముగా పగలనున్న లోకాధిపతి కుంభస్థలం అన్నది జైశాలి గారు నిర్ణయించడం జరిగింది. దానికి అనుబంధంగా మరొక అంశాన్ని కలగలిపి ఈ రాత్రి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే బయలుపడనున్న పరలోక రాజ్య నిజ స్వరూపం. అనగా పరలోక రాజ్యం యొక్క నిజ స్వరూపం ఈరోజు రాత్రి మీరు తెలుసుకోబోతున్నారు. ఇప్పటి వరకు తండ్రి అయిన దేవుని చూచిన వారు ఎవ్వరూ నరులు భూమి మీద ఆరంభమైన కాలం నుండి లేరు, ఉండరు కూడా. కారణం, ఏ నరుడు ఆ మహాశక్తిని చూచి బ్రతుకలేడు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. అయితే సృష్టికర్త అయిన దేవుని చూడలేని ఈ మనిషి సృష్టికర్త అయిన దేవుడు నివసించే లోకాన్ని చూడగలడా? దాని నిజరూపాన్ని తెలుసుకొనగలడా? ఇది సాధ్యమేనా అని ఒకవేళ అనుకుంటే బైబిల్ చెబుతుంది సాధ్యమే. అవును, అదృశ్య దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడుగా ఉన్న ఆయన ఏ ఒక్కరూ సమీపించలేని స్థాయిలో ఉన్న ఒక మహాలోకం. ఆ లోకం అది ఎలా ఉంటుంది? పరలోకం అనే మాట చిన్ననాటి నుండి మనం వింటూ ఉన్నాం. కానీ దాని రూపురేఖలు ఎలా ఉంటాయి అంటే, ఎన్నిటినో బయలుపరిచిన దేవుడు వాటి విషయాలు కూడా బైబిల్లో బయలుపరిచాడు, చెప్పాడు. అవి మనం చదవాలి, తెలుసుకోవాలి. ఇదిగో ఇలాంటి లేఖనాల పరిశోధనలో పరిశోధన చేయాలి. అప్పుడు అవి తెలియపరచబడతాయి. ఎవరికి? బైబిల్లో ఒక మాట రాయబడింది, చూద్దాం. కీర్తనల గ్రంథం 25వ కీర్తనలోని 14వ వచనాన్ని చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 25వ కీర్తనలోని 14వ మాట. యెహోవా మర్మము, యెహోవాను గూర్చిన మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలుసు అంటున్నాడు. చూడండి, తెలుసు. మీరు ఎరుగని వారు అంటూ ఏమీ కారు, మీరు ఎరిగిన వారు, దేవుని చేత తెలుపబడిన వారు, అన్నిటినీ వివేచించిన గొప్ప జ్ఞానాత్మలు కలిగిన వారు. ఈరోజు మీ దగ్గర ఉంది అది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ఈ ప్రపంచానికి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏనాడో బైబిలులో వ్రాయబడిన విశేషమైన సంగతులను దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ లోకాధిపతి కుంభస్థలం పగలాలి అంటే పరలోక రాజ్య స్వరూపం, నిజరూపం తెలియాలి. ఈ రెండింటికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఉంది.
మాయల మాంత్రికుడు చావాలి అంటే వాడి ప్రాణం చిలుకలో ఉంది. చిలుక ఎక్కడుంది? సప్త సముద్రాలకు ఆవల. ఏమండి, చిన్నప్పుడు మనం చదువుకున్న కథ. అక్కడ ఒక చిన్న ద్వీపం, ఆ ద్వీపములో ఒక కొండ, ఆ కొండకు ఒక గుహ, ఆ గుహ చుట్టూ ఎన్నో భయంకరమైన దుష్ట శక్తులు. ఆ గుహ లోపల ఛేదించుకుని వెళితే కనబడే ఒక పంజరం, ఆ పంజరములో దాచబడిన ఒక చిన్ని చిలుక. దానిని చంపితే వాడు చేస్తాడు. ఇది మాయల మాంత్రికుని కదా. ఈరోజు ప్రపంచాన్ని మాయలతో ముంచెత్తుతున్న ఒక మహా మంత్రగాడు, మాయావి. వాడి ప్రాణం అది కూడా మనం ఛేదించాలి. వాడి కుంభస్థలాన్ని పగులగొట్టాలి. పగులుతుంది. వాడి కుంభస్థలం పగులుతుంది. అది పగలగొట్టబడాలి. ఎవరు? ఎలా? ఆ రహస్యాన్ని ఛేదించాలి. అయితే అది పగలాలి అంటే త్రోవ తెలియాలి. సప్త సముద్రాలు ఆవల అంటే ఏ సముద్రాలు? ఎన్ని సముద్రాలు దాటాలి? ఏ మార్గము గుండా, ఏ దిశలో ప్రయాణం చేయాలి? ఏ ద్వీపం ఎక్కడ ఉన్నది అన్నది గ్రహించాలి. అక్కడ వీరుడుగా నువ్వు అడుగు పెట్టాలి. దుష్ట శక్తులతో యుద్ధాన్ని చేయాలి అన్నది కథలోని భాగమైతే, ఇక్కడ లోకాధిపతి కుంభస్థలం పగలాలి అన్నా కూడా నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. దానికి ముందు నీకు మ్యాప్ కావాలి. దానికి మ్యాప్. ఎక్కడుందా ద్వీపం? ఎలా వెళ్ళాలి? రూట్ మ్యాప్. శత్రువు అంత సులువుగా మీ చేత చిక్కడు ఆయన. వాడు అంత సులువుగా మీ చేతిలో పడి చచ్చిపోతే వాడెందుకండి ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలి? వాడొక మహాశక్తి. యేసునే పాదాల మీద పడమంటున్నాడు అంటే వాడిని అంత చిన్నగా మీరు అంచనా వేయకూడదు. బైబిలుతో కొట్టినంత మాత్రాన పారిపోతాడనో, యేసు నామాన్న చెప్పినంత మాత్రాన, జపించినంత మాత్రాన పరుగులు తీస్తాడో అన్నది అమాయకులు ఎరుగుని వారు చెప్పిన మాట. ఈ యేసు దగ్గరకే సాక్షాత్కరించి నాకు దాసుడుకా అని అంటుంది అంటే ఏంటి దానికి ఉన్న శక్తి? కనుక దాని కుంభస్థలం, ఏనుగులు లొంగదీయాలి అంటే కుంభస్థలాన్ని మెలిపెట్టాలి. లేకపోతే అది వినదు, నీకు లొంగదు. నీకంటే చాలా బలమైనది అది. ఆకారంలో పెద్దది, బలంలో పెద్దది. మరి దాన్ని లొంగదీయాలి అంటే కుంభస్థలాన్ని ఆక్రమించాలి. అక్కడ దాని ఆయువు ఉంది, అక్కడ దాని పట్టు ఉంది. అపవాది కూడా ఉంది కుంభస్థలం. కనుక వాడు కుంభస్థలాన్ని పగలగొట్టగలమా? ఎవరు పగలగొట్టగలరు? అందరూ కాదు. ఎవరు పగలగొట్టగలరో ఆ రహస్యాన్ని ఈరోజు మీరు ఛేదించాలి. అంటే మ్యాప్ తెలియాలి. అప్పుడప్పుడు నిధుల వేటలో మనం చూస్తుంటాం, కథల్లో, నవలల్లో చదువుతుంటాం. ద లైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ అనేది ఒక పెద్ద నవల. అది హాలీవుడ్లో చిత్రాన్ని నిర్మించారు. లేదా కింగ్ సాల్మన్స్ గోల్డ్ మైన్స్, ఇవన్నీ కూడా నవలలు. అక్కడికి వెళ్ళి బంగారాన్ని సాధించాలి అంటే ఎన్ని ప్రయాణాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు. వీటన్నిటినీ ఛేదిస్తేనే కానీ మహాసంపద మీ వశం కాదు. అది మనిషి నేర్చుకున్నది, తెలుసుకున్నది. కనుక శత్రువు కుంభస్థలం పగలగొట్టాలి అంటే అసలు వాడి దగ్గరికి ఎలా వెళ్ళాలి? వాడి కుంభస్థలాన్ని చేరాలి. వాడు నీ దగ్గరకు వస్తాడు, నీకు దొరికిపోవడానికి కాడు. వాడు నీ చుట్టూ తిరుగుతాడు, నీ చేతిలో కుక్క చావు చావడానికి కాదు. వాడు నీ దగ్గరకు వచ్చినంత మాత్రాన వాడు చస్తాడు అనుకుంటే పొరపాటు. లేదు, నువ్వు వాడి దగ్గరకు ప్రయాణం కావాలి. శత్రువు దగ్గరకు నువ్వు ప్రయాణం చేయాలి.
ఆ ప్రయాణమే ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. శత్రు కుంభస్థలం పగలాలి అంటే పరలోక నిజస్వరూపం బయటపడాలి. దీనికి దానికి సంబంధమా? అవును. అసలు శత్రు ప్రారంభమైనదే వాడి ఆరంభం ఎక్కడ? పరలోకం. అవునా? ఎక్కటి వాడు ఎక్కడ నుంచి వచ్చినవాడు? దేవుడున్న లోకంలో దేవుని పైన తిరుగుబావుట ఎగరువేసి దేవుడున్న సింహాసనాన్ని కావాలనుకుని యుద్ధాన్ని ప్రకటించినవాడు, సైన్యాన్ని తయారు చేసుకున్నవాడు దేవుడున్న లోకంలో. ఎందుకు? ఆ లోకం పైన కన్ను పడింది వాడికి. ఆ లోకం ద్వారా ప్రపంచాలను కైవసం చేసుకొనగలిగే శక్తి ఆ లోకంలో ఉందని సంగతి వాడుకు తెలుసు. సింహాసనం కావాలి, మహోన్నతునికి పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకోవాలి. అది దుష్టుని లక్షణం. అక్కడికి వెళ్ళాలి, ఈ లోకాన్ని నేను ఆక్రమించాలి అనుకొని పాపం ప్రయత్నించాడు. కానీ కంగు తిన్నాడు, బోర్ల పడ్డాడు. వాడి మాయలు సాగలేదు. అక్కడ గెంటి వేయబడ్డాడు. అక్కడి నుంచి ఓడిపోయాడు. అక్కడ పరలోకంలో ఓటమిని చవి చూశాడు. అందమైన ఆ లోకాన్ని చూసి ఎలాగైనా ఈ లోకం నాది కావాలి అనుకున్నాడు. అపవాది కన్ను పరలోకం పైన పడింది అంటే ఏంటి ఆ లోకం? చాలా గొప్ప లోకం, ఊహించలేని లోకం, అద్భుతమైన లోకం, దేవుడున్న పరలోకం. కనుక ఆ పరలోకాన్ని కైవసం చేసుకోవడానికి వాడు చేసిన యుద్ధంలో ఓటమి పాలై సిగ్గుతో తలదించుకుని మెడపెట్టి గెంటి వేయించుకున్నాడు. అక్కడ నుండి ఆరంభమైంది వాడి శత్రుత్వం. అది మీకు తెలిసిన విషయం. కనుక ఎక్కడైతే వాడు శత్రువుగా మారాడో అక్కడే ఉంది రహస్యం. కుంభస్థలాన్ని పగలగొట్టే రహస్యం. ఎవరు పగలగొట్టాలి? దేవుడు కాడు. పరలోకంలోనే ఎదురు నిలబడితే దేవుడు వెళ్ళలేదండి, దూతల్ని పిలిచాడు, తోసేయండి వాడిని. దేవుడు వరకు వాడు సమవుజ్జి కాడు. కానీ ఆయన గర్భవాసాన పుట్టిన వారసులైన మన మీద వాడు కన్ను పడింది. అది మీకు తెలుసు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా వెతుకుతూ తిరుగుచున్నాడు. అది బైబిల్ చెప్పిన హెచ్చరిక. అందుకు వచ్చాడు, మెరుపు వలె ఆకాశము నుండి పడ్డాడు, తన సైన్యంతో మోహరించాడు ఈ విశ్వంలో. ప్రతి ఒక్కరిని గెలవాలి అనుకుంటున్నాడు. మరి వాడిని గెలిచేది ఎవరు? దేవుడు కలలు కంటున్నాడు, నా పిల్లలు వాడిని గెలవాలి, నా పిల్లలు వాడిని గెలిచి నా దగ్గరకు రావాలి. గెలవగలమా? గెలుస్తామండి. ఆ నమ్మకం దేవునికి ఉందగనికి బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయించాడు. క్రీస్తు పూర్వం కీర్తన గ్రంథం 68వ కీర్తన 21. కీర్తన గ్రంథం 68వ కీర్తన 21 వచనమండి, చదవండి. నిశ్చయముగా దేవుడు తన శత్రువుల తలలు పగులగొట్టును, కొడతాడు. నిశ్చయముగా దేవుడు తన శత్రువులు, వీడు దేవునికి శత్రువే, మనకి శత్రువే. కనుక తన శత్రువుల తలలను పగలగొట్టే ఒక కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నిశ్చయముగా అంటున్నాడు. చూడండి, కొట్టేవాళ్ళు రాబోతున్నారు, తల తొక్కేవాళ్ళు రాబోతున్నారు, కుంభస్థలాన్ని పగలగొట్టేవాళ్ళు రాబోతున్నారు. ఎదురు చూస్తున్నాడు వాళ్ళ కోసం దేవుడు. పరలోకము నుండి ఎదురు చూపులు ఎవరి కోసం? వీరుల కోసం, రాజుల కోసం, తన వారసుల కోసం, తన పోలికల్లో ఉన్నవారి కోసం. నిశ్చయముగా పగలగొట్టును, పగలగొట్టాలి. అపవాది కుంభస్థలం పగలగొట్టాలి అంటే రూట్ కనుక్కో బిడ్డ. అప్పుడప్పుడు చిన్నప్పుడు మన పేపర్లో పజిల్ చూస్తుంటాం. ఇటుపక్క తల్లి ఆవును వేస్తాడు, అటుపక్క
లేగదూడను వేస్తాడు. ఈ లేగదూడను తల్లి దగ్గరికి ఎలా చేరుస్తారు? చిన్నప్పుడు పిల్లలు పజిల్లో ఎన్నో ఎన్నో త్రోవలు, గజిబిజిలు. అప్పుడు వాటన్నిటిలో కనుక్కోవాలి, ఏ త్రోవ వెళుతుంది, ఈ లేగదూడ తల్లిని చేరడానికి ఏ మార్గము గుండా వెళ్ళాలి. కష్టమే మరి, తిన్నటి గీత ఉండదు. అది నీ మెదడుకు పదును. నువ్వు గెలవాలి, నీ బుర్ర ఉపయోగించాలి, నీ మేధస్సును ఉపయోగించాలి. మరి పరలోకంలో తండ్రిని చేరాలి అంటే, అపవాది కుంభస్థలాన్ని కనుగొనాలి అంటే మీరేం చేయాలి? మ్యాప్ కనుక్కోండి. అది కనుక్కోవాలి అంటే మీరు తెలుసుకోవలసిన మొదటి రహస్యం ఏంటో తెలుసా? పరలోక నిజస్వరూపం. అసలు పరలోకం ఎలా ఉంటుంది అంటే, పరలోకంలో ఉన్న మ్యాప్కి దీని చావుకి ఏదో సంబంధం ఉందన్నమాట. ఉంది. ఇప్పటి వరకు దేవుడిని చూడలేని మనం, ఆ దేవుడున్న పరలోకం ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారా మీరు? ఈ రాత్రికి చూద్దరు కానీ ఎలా ఉంటుందో. దేవుడు చెప్పాడు, తన దాసులకు చెప్పకుండా దేనిని ఆయన దాచలేదు. తన పిల్లలకు చెప్పాడు ఆయన. అయితే మనమే ఛేదించాలి, మనమే పరిశోధించాలి. ఎలా ఉంటుంది ఆ లోకం? అబ్రహాము కలలుగన్న లోకం, ఇస్సాకు యాకోబులు ఎదురు చూస్తున్న లోకం, భూమి మీద నీతిమంతులుగా మరణించిన వారంతా ఆశగా తమ జీవితాలన్నిటినీ అర్పించి ఎదురు చూస్తున్న ఆ మహాలోకం ఎలా ఉంటుంది చెప్పాడు దేవుడు. ఎక్కడ చెప్పాడు చూద్దాం, బైబిల్ తెరిచి చూద్దాం ప్రియులారా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చెప్పున. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, కొండ మీద నీకు చూపించాను మాదిరి. కొండ మీద నీకు చూపిన మాదిరి చెప్పున, దాని చెప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని. జాగ్రత్త, టేక్ కేర్ మై సన్. నేనేదైతే చూపించానో అది నువ్వు చేయాలి. అవునా? కొండ మీద నీకు చూపబడిన మాదిరిని చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము. యాజకులు పరలోక సంబంధము వస్తువుల ఛాయ రూపకమైన. ఏమంటే అది చేయడానికి హెచ్చరిక కావాలా? ఏమండి, అది చేయడానికి జాగ్రత్త కావాలా? ఎందుకు ఈ జాగ్రత్త, ఎందుకు ఈ హెచ్చరిక అవసరం? దృష్టి సారించాలి. జాగ్రత్త పడమన్నాడు అంటే, బివేర్ అన్నాడు అంటే జాగ్రత్త పడాలి. ఏదో తెలుసుకోవలసింది ఉందన్నమాట, ఏదో గ్రహించవలసింది ఉందన్నమాట. అదే చెబుతున్నాడు. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపమైన గుడారమును కొందు సేవ చేయుదురు. ఇక్కడ చెబుతున్నాడు చూడండి, ఒక నిజం, ఒక రహస్యం, పరలోక రహస్యం. ఏంట పరలోక రహస్యం? ఈ యాజకులు భూమి మీద దేవునికి మనుష్యులకు మధ్యవర్తులుగా ఉన్న యాజకులైన వారు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపకమైన గుడారం ముందు అంటున్నాడు చూడండి. అంటే అర్థమైందో లేదు ఈ మాట? మళ్ళా చదువుతున్నాడు చూడండి, పరలోకమందు పరలోక సంబంధమగు వస్తువులు. అంటే పరలోకంలో వస్తువులు ఉన్నాయా? ఉన్నాయి. పరలోకంలో వస్తువులు ఉన్నాయి. ఈరోజు మీ కళ్ళ ముందు ఎన్నో వస్తువులు కనబడుతున్నాయి కదా, పరికరాలు. పరలోకంలో కూడా చాలా వస్తువులు ఉన్నాయి. అయితే ఆ పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన ఇమేజ్, దాని తలకు జెరాక్స్, ఛాయ, దాని తలకు నీడలు. ఏమిటి, ఒక మనిషి ఆకారం ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? నువ్వు ఎండలో నిలబడు, నీ ఆకారం కనబడుతుంది, ఛాయారూపం. ఏమండి, మన ఛాయారూపం కనబడుతుంది.
ఇప్పుడట పరలోక సంబంధముగు ఛాయారూపముగు వస్తువులను ఆ గుడారమందు అంటే నడుచుండం అంటే ఎక్కడ పెట్టాడనమాట? పరలోకం అంటే ఎలా ఉంటుందో, అక్కడ వాతావరణం ఏంటో అన్నది గుడారంలో చూపించాడు దేవుడు. మోషేకి చెప్పాడు, హెచ్చరిక చేశాడు, జాగ్రత్త, ఇక్కడ ఎలా అయితే ఉందో, నేను ఇక్కడ ఎలా అయితే ఉన్నానో మోషే నీకు చూపిస్తున్నాను, అది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, నా ప్రజలకు చెప్పు, దానిని చేయించుటలో శ్రద్ధ తీసుకో. హెచ్చరిక చేశాడు, జాగ్రత్త పడాలి, నువ్వు ఎలా పడితే అలా మలచటం కాదు, నేను చెబుతాను, నేను చెప్పినది తూచా తప్పకుండా, ఒక పొల్లు కూడా తప్పకుండా, ఒక అంగుళం కూడా తేడా లేకుండా నువ్వు చేయాలి. అంటే మోషే తయారు చేసిన గుడారములో ఏం పెట్టాడు? పరలోక సంబంధముగు ఛాయారూపాన్ని పెట్టాడట, ఇమేజ్. పరలోకం ఎలా ఉండబోతుందో అది గుడారంలో చూపించేశాడండి. అవును కదా, మోషే గుడారం, మోషే గుడారం, మోషే గుడారం అని చాలాసార్లు చదివాం. అందులో ఉందా పరలోక నమూనా, మ్యాప్ అందులో ఉందా పరలోకానికి సంబంధించింది? అవును. పరలోకం అంటే ఎలా ఉంటుందో ఆ రోజు వస్తువుల రూపంలో చేయించి మోషేకిచ్చాడు. చూపించిన పిల్లలకి చూపించు. అప్పుడు మోషే గుడారం వేశాడు. ఏమున్నాయి అబ్బా గుడారంలో? చూద్దాం ఇప్పుడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను నేనే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉంది. అనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడును, అందులో ఏమని చెప్తున్నాడు చూడండి. దీపస్తంభము, బల్ల, దాని మీద వంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక గుడారం ఏర్పరిచాడు, ఆ గుడారములో 3 వస్తువులను పెట్టాడు. అది పరిశుద్ధ స్థలములో ఉండాలి అని చెబుతున్నాడు. దాంట్లో ఏమున్నాయట? అందులో దీపస్తంభము, బల్ల, దాని మీద వంచబడిన రొట్టెలు. ఓకే, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 3వ వచనం. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండవలను. ఇది ఒక వేరే సెక్షన్. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అందులో ఏముందట? అందులో 4వ వచనంలో చెప్తున్నాడు చూడండి. సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలను ఉండెను. దానిపై కరుణా పీఠము కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్ల పడదు. కొద్దిగా మాత్రం ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్ మీకు. అంటే దేవుడు చెప్పినట్లుగా పరలోక సంబంధముకు ఛాయారూపములు అంటే పరలోకానికి సంబంధించిన బ్లూ ప్రింట్. మీకు అర్థమైందో లేదో, పరలోకానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఉందండి. ఏంటి బ్లూ ప్రింట్ అంటే? మీకు అర్థమైందో లేదు కానీ ఏమిటి, నేను ఒక విషయాన్ని చూపిస్తాను చూడండి ఒకసారి. మార్చండి నాన్న. ఒక ఇల్లు ఎలా ఉంటుందో, ఒక ఇల్లు నిర్మాణం చేయబడక ముందు దానికి ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడు. ఆర్కిటెక్ట్ అంటారు వాళ్ళని. దాని నమూనా ఎలా ఉంటుంది చూసారా? అందులో ఒక బెడ్రూమ్ కనబడుతుంది, అందులో ఇంకో బెడ్రూమ్ కనబడుతుంది, అందులో కిచెన్ కనబడుతుంది, డైనింగ్ కనబడుతుంది, మెట్లు కనబడుతున్నాయి, టాయిలెట్స్ కనబడుతున్నాయి. చూసారా? డోర్స్. ఏమండి ఇవన్నీ ఏంటనుకున్నారు? ఒక నమూనా అంటారు దాన్ని, నమూనా. కట్టబోయే ఇల్లు ఇలా ఉంటుందని ముందుగా ఒక ఇంజనీర్ మీకు గీసిచ్చే ప్లాన్. పరలోకంలో పరిస్థితులు ఎలాగో ఉన్నాయో అన్నది ఎవరు చూసి వచ్చారు? దేవుడే చెప్పాలి. పరలోకంలోని దేవుడే చెప్పాలి. అందుకే దేవుడే క్రీస్తు రాకముందు మోషేకు చూపించాడు. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున నువ్వేం చేయాలి? భూమి మీద గుడారము వేసి పరలోకంలో నీకు చూపబడిన వస్తువులన్నిటి యొక్క ఛాయారూపములు, దాని తాలూకా ప్లాన్, దాని తాలూకా బ్లూ ప్రింట్, దాని తాలూకా నమూనా నువ్వు తయారు చేయించు. ఇక్కడ నువ్వేదైతే తయారు చేస్తున్నావో అదే పరలోకంలో ఉంటున్నాయి. బాగుంది కదండి? దేవుడు చెప్పాడండి.
కనుక ఏ నిర్మాణానికైనా దాని ముందు వచ్చేది ప్లాన్. ఏమండి, ఇది ఒక నమూనా. దేని నమూనా? ప్రపంచంలోని ఎత్తైన శిఖరం, ఎత్తైన హర్మ్యానా, ఎత్తైన సింగిల్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా దుబాయ్లో ఉంది. ఏమండి, ఇది ఏంటో తెలుసండి, బ్లూ ప్రింట్ అంటారు దీన్ని. నిర్మాణం చెయ్యక ముందు చేసిన బ్లూ ప్రింట్. మరి నిర్మాణం అయిన తరువాత ఎలా ఉంటుంది? ఇదండి దాని ఒరిజినల్ ఫోటో. కనబడుతుందా మీకు? ఇది కట్టిన తరువాత, నిర్మాణం చేసిన తరువాత అండి తీసిన ఫోటో. మరి ముందుది ఎలా ఉంది? ఛాయారూపం. దాని చుట్టూ ఏమీ లేవు, కేవలం స్తూపాకారంలో ఉన్న ఛాయ. కానీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే. ఏమండి, బిల్డింగ్ ప్లాన్ ఒకలాగా ఇచ్చి బిల్డింగ్ ఎవడన్నా మరొకలా కడతాడండి? లేదండి. బిల్డింగ్ ప్లాన్లో ఎలాగైతే ఉంటుందో బిల్డింగ్ కూడా అలాగే నిర్మాణం చేయబడాలి. అది పద్ధతి. కనుక ఈ బుర్జ్ ఖలీఫా నిర్మాణం చేయకముందు ఎలాగైతే బ్లూ ప్రింట్ ఉందో ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగానే ఖచ్చితంగా ఏమాత్రము తేడా లేకుండా నిర్మాణం చేయబడింది. ప్రపంచంలోని ఎత్తైన మరి గొప్ప అంతస్తుల భవంతిగా పేరుగాంచింది. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? పరలోకంలో దేవుడు మోషేకు చూపించిన నమూనా. నేనున్న లోకం ఎలా ఉంటుంది, అందులో మోషే గారి కంగారు, పాపం నువ్వు ఎలా ఉంటావో చూడాలి, నువ్వు ఎలా ఉంటావో చూడాలి. పరలోకాన్ని చూసిన దానికి ఇంక ఆశ పుట్టింది, నిన్ను చూడాలి అని. నన్ను చూడలేవు నాయన, నేనున్న లోకాన్ని చూపిస్తాను నీకు, నా పిల్లలకు చెబుతాను. ఇప్పటివరకు పరలోకం అంటే మనకు కనబడేది మేఘాలే, అవునా? మేఘాలు తప్ప మనం ఏమీ చూడలేము. మేఘాల పరలోకం ఎవడు చెప్పాడండి పరలోకంలో మేఘాలు ఉంటాయి? కాదండి. దేవుడు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే బ్లూ ప్రింట్ ఇచ్చేశాడు ప్రపంచానికి. మీరు రాబోయే లోకం ఇలాగే ఉంటుంది. కానీ ప్రపంచంలో చాలామంది తెలుసుకోలేకపోయారు దాన్ని. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు? ఇది తెలుసుకోవాలి అంటే బైబిల్ తెలియాలి. ప్రపంచంలో ఏ పుస్తకంలో లేదు దాని వివరాలు. ఓన్లీ ఇన్ ద బైబిల్. నిజమైన దైవ గ్రంథమైన బైబిలులో మాత్రమే పరలోక అసలు నిజస్వరూపం దాగి ఉంది. చెప్పాడు దేవుడు, రాయించాడు దేవుడు, జాగ్రత్త పడమన్నాడు దేవుడు, హెచ్చరిక చేశాడు, జాగ్రత్త, ఏమాత్రం తేడా వచ్చినా నేను సహించను. నువ్వేదైతే చూసావో ఇక్కడ ఎలాగైతే ఉందో నువ్వు అలాగే చేయాలి. ఏమండి? కనుక ప్రియులరా, నమూనా అనేది మనం చూసిన తరువాత ఒకసారి మీకు కూడా అసలు గుడారం అంటే ఎలా ఉంటుంది అన్నది మీకు చూపించాలి. ఓకేనా? చూద్దాం గుడారం అంటే ఎలా ఉంటుందో అనేది ఒకసారి మీకు చూద్దాం. మోషే భూమి మీద నిర్మించిన ప్రత్యక్షపు గుడారము అంటారు. అది నిర్గమకాండంలోని మిగిలిన కాండాలు దాని వివరణలు ఉన్నాయి. ఇప్పుడు వాటిలోనికి మనం వెళ్ళొద్దు. సింపుల్గా మీకు అర్థం అవ్వడానికి అందులో ఉన్న వస్తువులను గురించి హెబ్రీ పత్రికలో పౌలు గారు 8వ అధ్యాయంలో కానీ 9వ అధ్యాయంలో కానీ చెప్పిన వివరణలు సింపుల్గా చూద్దాం. ఓకే, కాన్సన్ట్రేటెడ్గా చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి వీడియో. ఏమండి? ప్రత్యక్షపు గుడారము అన్నాడు చూడండి. ప్రత్యక్షపు గుడారం, మోషే కట్టిన ప్రత్యక్షపు గుడారం. ఆ గుడారంలో ఒక ముందు ఏదో కనబడుతుంది. ఇదేంటి? ఇది బలిపీఠం. బలిపీఠం ఉందండి. మోషే కట్టించిన ప్రత్యక్షపు గుడారంలో ఉన్నది బలిపీఠం. అయితే ఆ బలిపీఠం తరువాత అంటే ఈ బయట ఉన్నదన్నమాట బలిపీఠం. బాగా గుర్తుంచుకోవాలి మీరు విషయాన్ని, ఎందుకంటే మీరు వెళ్ళబోయే లోకం ఆ తర్వాత గంగాళం, అందులో కొంత నీరు కడుగుకోవడానికి ఉపయోగించే నీటిని ఉంచిన గంగాళం ఉంచబడింది. మొదటేమో బలిపీఠం, ఆ తర్వాత గంగాళం. ఇది గుడారములో దేవుడు అనుకున్న ప్రకారము దేవుడు నియమించాడు, చెప్పాడు కనుకనే మోషే చేశాడు. అది వీటన్ని కొలతలు వివరాలు కాండాల్లో ఉన్నాయి, అది మీరు చూసుకోవచ్చు బైబిల్లో. ఆ తరువాత లోనకి వెళుతున్నాం గుడారంలోనికి. అది పరిశుద్ధ స్థలం. ఇందాక మీరు బైబిల్లో చదివారు పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలం ఏముంది? పరిశుద్ధ స్థలంలో ఏముంది చూడండి. 3 వస్తువులు మనకు కనబడుతున్నాయి. 3 వస్తువులు కనబడుతున్నాయి. అందులో దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన సముఖపు రొట్టెలు. ఇది దీపవృక్షము అన్నారు. దీపవృక్షం అండి, ప్రజ్వలించే జ్యోతి, వెలుగు. 7 కాండాలుగా విభజింపబడిన సంపూర్ణ వెలుగుతో కూడిన దీపవృక్షం. ఆ తర్వాత సముఖపు రొట్టెల బల్ల. అవునా? సముఖపు రొట్టెల బల్ల. దావీదు తిన్నాడే ఈ రొట్టెలని.
దావీదు తప్పించుకొని దాగుకున్న తర్వాత ఈ యాజకుడు తప్ప ఏ ఒక్కరు తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు. వీటినే గుడారములో ఉంచబడిన సముఖపు రొట్టెలు. ఆ బల్ల మీద కుడివైపు సముఖపు రొట్టెలు ఉన్నాయి, ఎడం చేతి వైపు దీపవృక్షం ఉంది. ఇది పరిశుద్ధ స్థలములో ఉన్న నమూనా. ఆ తరువాత ధూపవేదిక. ధూపవేదిక అంటే దానిపైన పరిమళాలు దేవుడికి ఎల్లప్పుడూ వచ్చేటట్టుగా నియమించబడినది. పరిమళాలు రావాలి, అది ధూపవేదిక అన్నారు దానిని. ఇవన్నీ నిర్గమాకాండములోను కొద్దిగా చెప్పబడిన హెబ్రీ పత్రికలోను మనకుంది. ఇది దాటిన తర్వాత ఆవలి ఉన్న తెరకు అవతల ఈ ముందు మీరు చూసింది పరిశుద్ధ స్థలం అయితే, ఈ పరిశుద్ధ స్థలాన్ని దాటి లోపలికి వెళ్తున్నాం చూడండి. అతి పరిశుద్ధ స్థలం అన్నారండి. అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో అందరూ ఎప్పుడూ వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ఎవరు వెళ్ళాలి? ఒక్కసారి చూద్దాం బైబిల్లో. అలాగే ఉంచండి, వీడియో మార్చకండి. బైబిల్ చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు? సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము పట్టుకొని వెళ్ళాలటండి లోనికి. రక్తము చేత పట్టి లోనికి ప్రవేశించాలి. ఎందులోనికి? రెండవ గుడారములోనికి. చదవండి అది. రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము రెండవ గుడారములో ఏముంది? అదిగో అతి పరిశుద్ధ స్థలం. చూడండి, అతి పరిశుద్ధ స్థలం గుడారము. తరువాత కొంచెం ముందుకు వెళ్తాను చూడండి. ఇదిగోండి ఈ గుడారం. ఈ గుడారములోనికి వెళ్ళిన తరువాత అత్యంత పవిత్రమైన స్థలం. అది దేవుడున్న స్థలం. హోలీ ఆఫ్ హోలీస్ అన్నారు. దానిపైన ఏముందట? మందసం. దేవుడు నివసించే మందసం. దానిపైన 2 కెరూబులు. వీటన్ని వివరించేయండి, సమయం లేదు కదా. ఇవన్నీ దేవుడు నిర్గమాకాండంలోని హెబ్రీ పత్రికలోని వివరించాడు. అందులో ఏమున్నాయట? దాన్ని మీరు చదువుకున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఏమున్నాయటన్నాడు? కమాన్, మైక్ ఇచ్చి ఇవ్వండి, చదువు. మన్నాగల పాత్ర, చిగిరించిన అహరోను చేతి కర్ర, నిబంధన పలకలు. అవి లోనున్నాయండి మందసంలో. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నవి. పరిశుద్ధ స్థలము ఉంది. మరలా ఒక్కసారి వెనక్కెళ్తాను చూడండి. ఇప్పుడు ఒక్కసారి మీరు ఏమండి మెమరైజ్ చేయండి. మెమరైజ్. ఎందుకు మెమరైజ్ చేయాలి? మ్యాప్ మెమరైజ్ చేయకపోతే, మీరు మ్యాప్ను తెలుసుకోకపోతే ఎలా అయిపోతారు పరలోకానికి మీరు? మరలా చూద్దాం. అన్నీ మెమరైజ్ చేయండి మీ బుర్రలో. మోషే కట్టిన ప్రత్యక్షపు గుడారంలో అదిగో కనబడుతుంది. మొదట మనకు బలిపీఠం, ఆ తర్వాత గంగాళం. బలిపీఠం అర్పించవలసినది. ఆ తరువాత వెళుతున్న మరొక దగ్గరికి. అది గంగాళము అన్నారు. అది నీటితో నింపబడింది. ఆ తరువాత దీన్ని దాటిన తరువాత పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తున్నాం మనం. ఈ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిన తరువాత అక్కడ కనబడే 3 వస్తువులు. ఒకటి దీపస్తంభం, ప్రజ్వలించే దీపాలతో వెలిగే స్తంభం, దీపవృక్షం. ఆ తరువాత సముఖపు రొట్టెల బల్ల, రొట్టెలుంచబడిన బల్ల. ఆ తరువాత దేవునికి ఎప్పుడూ కూడా మంచి పరిమళ వాసనలు అందించే ధూపవేదిక. ఏమండి చూసారు కదా? సముఖపు రొట్టెల బల్లను ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆ తరువాత మనం చూసేది ఇదే ధూపవేదిక. ఈ ధూపవేదికను దాటిన తరువాత 2వ తెరలోనికి. ఇది ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏ ప్రధాన యాజకుడైనా సరే, ఎనీ టైం ఎంట్రీ. కానీ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అది సంవత్సరానికి ఒక్కసారి. అది రక్తము చేత పట్టి వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి. అక్కడ ఉంటున్నాడు దేవుడు. అంటే దేవుణ్ణి చేరుకోవటం ఎలా? అంత సులువు కాదు దేవుని దగ్గరికి వెళ్ళటం. దేవదూతల కాపుదలలో ఉన్నాడు. ఆయన దగ్గర పాత్ర ఉంది, మన్నాగలిగిన పాత్ర, నిత్య జీవాన్ని ఇచ్చే పాత్ర, నాయకత్వాన్ని వహించే చిగురించిన అహరోను కర్ర, అలాగే నిబంధన పలకలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, మాటలు. ప్రియులారా,
ఇప్పుడు ఏవైతే మీరు చూసారో, ఇప్పుడు చదవండి మొదటి మాట. ఏంటా మొదటి మాట? మీరు చదివిన మాట హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 5:8. మోషే గుడారం అమర్చబోయినప్పుడు దేవుడు చెబుతున్నాడు. మరలా చదవండి ఆ మాట. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన రూపములు. అంటే భూమి మీద గుడారములు, ఇప్పుడు మీరు చూసిన వస్తువుల ఛాయలు, వీటన్నిటి తాలూకా నమూనా. అప్పుడప్పుడు తాజ్మహల్ కొంటుంటాం మనం, ఏమంటే ఐఫిల్ టవర్ కొంటుంటాం. ఇవన్నీ అవి ఒరిజినల్ కాదవి, వాటి తాలూకా నమూనా, బొమ్మలు. ఏమంటే ఐఫిల్ టవర్ అని బంతి ఇచ్చాడు అనుకోండి, మీరు నమ్ముతారా? ఇదే ఐఫిల్ టవర్. బంతి అని అంటే ఇది బంతిరా, ఐఫిల్ టవర్ కాదు ఇది. ఐఫిల్ టవర్ లాగే ఉండాలి. తాజ్మహల్ లాగే ఉండాలి. ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉన్న తన పరిస్థితి, ఆ మహాలోకం, ఆయన ఉన్న ప్రాంతం, అది ఎలాంటిదో చెప్పేశాడు. ఎలా చెప్పాడు? బలిపీఠము, గంగాళము, దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ఆ తరువాత ధూప వేదిక, ఆ తరువాత అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించిన తరువాత కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న దేవుడు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఇలాగే ఉంటుందండి పరలోకం. ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. దీన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే దేవుడు హెచ్చరించి చేయించిన నమూనా. మీకు అర్థమైందో లేదో పరలోకం, నాకు అర్థమైంది. ఇలా ఉంటాడన్నమాట. ఆయన ఉన్న వాతావరణం ఇలా ఉంటుందన్నమాట. దాటి వెళ్ళాలి ఆయన దగ్గరకు. వెళ్ళాడు ఒక వీరుడు. వద్దాం. మొట్టమొదటిసారిగా కుంభస్థలాన్ని బద్దలగొట్టి వెళ్ళిన తొలి వీరుడు, రాజైన ప్రధాన యాజకుడు. ఎవరైనా? హీఈస్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వెళ్ళాడు. చూద్దాం ఎలా వెళ్ళాడు ఆయన. లోకాధికారి మాడు పగలగొట్టి వెళ్ళాడు. ఎవడు లోకాధికారి? యోహాను సువార్త 14:30 వేసి అన్నాడు. ఏమన్నాడు? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. పదండి. యేసుప్రభు ఒప్పుకున్నాడా లోకాధికారి కోసం? వాడు ఈ లోకాధికారి, వాడితో నాకు పని ఏం లేదు. వాడితో నాకేం పని? నాకే బోల్డ్ పని ఉంది. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు కనుక వెళదామని చెప్పిన వ్యక్తి ఏం చేశాడు? కొట్టాడు. దేవుడు నిశ్చయముగా తన శత్రువు తలను పగలగొట్టును అన్నాడు గనుక ఎలా పగలగొట్టాడో చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం అండి. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండే. కొట్టాడు దెబ్బ, చావు దెబ్బ తగిలింది దానికి. దేని మీద కొట్టాడట? తలలో ఒకదానికి. చాలా తలలు ఉన్నాయి దానికి. మహా తలలు కలిగిన ఘట సర్పమది. కొట్టినా చావలేదు. కానీ తన ధ్యేయం, తన పని ఏంటో తెలుసా? తలలో ఒకదానిని పగలగొట్టి వెళ్ళాలి. కొట్టాడు, చావు దెబ్బ కొట్టాడు దానికి. కొట్టి ఎక్కడికి వెళ్ళండి? దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. దెబ్బ కొట్టి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9, 10 వచనాలు. ఎలా తగిలింది? దానికన్నా ముందు ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 13, 14 చూద్దామండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు. ఈ ఫ్యాన్ కొంచెం పెంచండి నాన్న. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగము. కత్తి దెబ్బ వేసాడు కత్తితో. శత్రువు దగ్గరికి వెళ్ళాలంటే కత్తి లేకుండా ఎలా వెళ్తారు చెప్పండి? అయితే మాకు కూడా కత్తి ఇవ్వండి, వేసేస్తాం అనుకున్నారా? ఈ కత్తులు ఇక్కడ లేవు. ఎలా ఉంటుందా కత్తి? శత్రువుతో యుద్ధం చేయాలంటే కత్తి కావాలి. ప్రతి ఒక్కడికి, వీరుడైన వాడికి కత్తి కావాలి, ఆయుధం. యేసు కూడా పట్టాడు ఆయుధం. ఎక్కడానికి కత్తి పట్టినట్లేదండి, తాళ్ళు పట్టుకుని కొరడాలు చేశాడు కానీ అనుకుంటున్నారా? అర్థం కావాలి. అందుకే ఆయన జీవిత చరిత్రను చూస్తే, ఆయన చేసిన ప్రయాణాన్ని మనం చూస్తే ఎలా కొట్టాడో, ఎలా దాని తల పగలగొట్టాడో. కుంభస్థలం అంటే ఏమనుకున్నారు? కుంభస్థలం అనేది సెంటర్. ఏమండి, భారతదేశానికి కుంభస్థలం ఏదనుకున్నారు? ఢిల్లీ. మన కుంభస్థలం ఎక్కడుంది? కడుపు కాదు. కడుపులో కొడితే పర్లేదు, తల మీద కొట్టండి, లేగవు నువ్వు. నీ తల నీ కుంభస్థలం. అపవాది కుంభస్థలం, వాడి తల.
అందుకే దేవుడు మీ చేత వాడి తలలను పగలగొట్టిస్తానన్నాడు. నిశ్చయముగా యెహోవా తన శత్రువుల తలలను పగలగొట్టించును. కొట్టాలి, చాలా తలలు వాడికి. ఎన్ని తలలు! నీ వంతు వాడి తలను చితక త్రొక్కి వెళ్ళాలి. నువ్వు, నీదే ఆ బాధ్యత. ఒక వీరుడు అయితే, ఇదిగో చూస్తున్నాం ఒక వీరుణ్ణి. కత్తి దెబ్బ తిన్నది ఆ క్రూర మృగం, తగిలింది చావు దెబ్బ. దానికి ఎవరు కొట్టారండి ఈ చావు దెబ్బ? భలే కొట్టాడండి. కొట్టిన వీరుడు ఏం చేశాడో తెలుసా? కొట్టడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 5వ అధ్యాయం 9-10 వచనాలు. 5వ అధ్యాయం క్షమించండి 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకో ఆ గ్రంథాన్ని, దాని ముద్రలు విప్పుటకు నీవు మాత్రమే యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై. ఎందుకో తెలుసా? నీకు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? జాగ్రత్తగా వినండి ఈ మాట. నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశం ఆయా భాషలో మాట్లాడు ప్రతి ప్రజలోను, ప్రతి జనములో దేవుని కొరకు మనుష్యులను కొన్నావు. నువ్వు కొనాలి. యేసు చేసిన పని. యేసు కొన్నాడండి. ఎలా కొన్నాడు? డబ్బులిచ్చి కాదు, బంగారం ఇచ్చి కాదు, నగదులిచ్చి కాదు, రక్తమిచ్చి, ప్రాణమిచ్చి. ఏం చేశాడు ఆయన? నీవు వధింపబడిన వాడవై చచ్చిపోయావు నువ్వు. ఏమంటే దాని తల పగలగొట్టడం అంటే వీరుడిగా ఎంత బొమ్మలో చూసినట్లుగా ఓకే, మీకు అర్థం కావడానికి చూపించాం ఆ సీక్వెన్స్. ఒక మహాక్రూర మృగం అయితే, దాని తల భీకరమైనదైతే, దాని తలను తెగ నరికి కింద పడవేసే ఒక వీరుడు రావాలి కత్తితో. వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం ఒక మహానాయకుడు. కొట్టాడు దాని తలకి చావు దెబ్బ, పగలగొట్టాడు వాడి కుంభస్థలాన్ని. ఎలా? తన రక్తం ఇచ్చి ఆయన వధింపబడిన వాడే. అదే చెప్తున్నాడు బైబిల్లో. నీకు ఎందుకు ఈ అధికారం వచ్చింది అంటే, దేవుని దగ్గరకు నువ్వు ప్రవేశించడానికి నీకున్న హక్కు ఏంటంటే, చదువు. నీవు వధింపబడిన వాడు, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు ప్రజలలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా కొన్న వాళ్ళని ఎలా చేశారట? రాజులు యాజకులను చేశాడు ఆయన. ఆయన చేత కొనబడిన ప్రతి ఒక్కడు రాజు మరియు యాజకుడు. యేసెవరు? రాజు. యేసు యాజకుడా? యాజకుడు. రాజైన యాజకుడు, కింగ్ ప్రీస్ట్ యేసుక్రీస్తు. హెబ్రీ పత్రిక 3:1 మనకు ప్రధాన యాజకుడు. చూడండి, ఆ మాట కూడా చూడండి. యేసు ప్రభు రాజు అని మనకు తెలుసు. అయితే యేసు ప్రధాన యాజకుడా? అవును. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన ఆహ్వానం, పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడుగా ప్రధాన యాజకుడైన యేసు. ప్రధాన యాజకుడు ఏం చేయాలి? గుడారంలోకి ఎప్పుడు వెళ్ళాలని చదివారు మీరు? సంవత్సరానికి ఒక్కసారి. ఎవరిదో రక్తాన్ని పట్టుకొని వెళ్ళేవారు, కానీ యేసు తన రక్తాన్ని పట్టుకు వెళ్ళాడండి. ఒక్కసారి, ఓన్లీ వన్స్. ఒక్కసారి మృతి పొందాడు ఆయన. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే, వాడి కుంభస్థలం పగలాలి అంటే నీ ప్రాణం ఇవ్వాలి. నీ ప్రాణం ఇవ్వకుండా, నీ వధింపబడకుండా వాడి కుంభస్థలం పగలదో. బాగుంది, కానీ మేము చావాలా అనే సందేహం వచ్చింది మీలో. కుంభస్థలాన్ని పగలగొట్టడానికి చావాలి. వాడి కుంభస్థలం పగలాలి అంటే నాయకుడైన యేసు మరణించాడు గనుకనే, నీ వధింపబడిన వాడైనాడు గనుకనే పరలోకంలో దేవుని దగ్గరకు వెళ్ళి నిలబడి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి దేవుని చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకున్నాడండి. అది హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మనం చదువుకున్న సందర్భం. దేవుని చేతిలోకి వెళ్ళి ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి నీవు మాత్రమే సమర్థుడు అంటున్నాయి దేవదూతలు. ఎందుకో? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే నీవు మాత్రమే వెళ్ళగలవు. ఏంటి నీకున్న అర్హత వెళ్ళడానికి? చచ్చిపోయావు నువ్వు. దేవుని కోసం నీ ప్రాణం ఇచ్చావు నువ్వు. నీ ప్రాణం ఇవ్వటమే దాని కుంభస్థలం పగలటం.
చావు దెబ్బ పెట్టాడు దానికి. లోకం అనుకుంది అమాయకుడు చచ్చిపోతున్నాడు, చేత కానివాడు చేతనైతే దిగిపో, నిన్ను నువ్వు రక్షించుకో ఓరి పిచ్చోడా. వాళ్ళకి అర్థం కాలేదండి ఆ రోజు ముందున్న వాళ్ళకి. ఈయనటండి దైవ కుమారుడు తను కాపాడుకోలేడా? జగత్ రక్షకుడు, లోకాలను కలుగజేసిన వ్యక్తి ఎందుకు అమాయకుడుగా ప్రాణాన్ని విడుస్తున్నాడు? ఆయన విడిచింది దేనికో తెలుసా? నేను చస్తే వాడు తల పగిలిపోద్ది, నా చావుతో వాడు తల పగులుతుంది. అది సంబంధం. హీరో అంటే వాడిని చంపడం కాదయ్యా, ఆయన రక్తం ఇచ్చి వధింపబడ్డాడు. వధింపబడ్డాడు. అందుకే చూద్దాం ఇప్పుడు మంచి మాట. హెబ్రీ పత్రిక 9:24. హెబ్రీ పత్రిక 9:24 వచ్చిన చూడండి ప్రియులారా. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు, ఈ గుడారాల్లో ప్రవేశించలేదు. మనుష్యుల చేత మోషే కట్టిన గుడారాల్లో ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు ప్రవేశించెను. పరలోకంలోనికి వెళ్ళాలి. ఆయన పరలోకంలో ప్రవేశించాడు. అందుకే ఎక్కడ ఆసీనుడయ్యాడు? ప్రాణము పెట్టిన తరువాత కమాన్ వెల్కమ్, రానా పక్కన కూర్చో. తండ్రి సింహాసనం అందు ఆసీనుడయ్యాడండి. అంతవరకు ఆయనకు పరలోక ప్రవేశం లేదు. భూమి మీద ప్రాణం పెట్టినంత వరకు నీకు పరలోక రాజ్య ప్రవేశం దక్కదు. అంగుళీకం లేకపోతే ఎలాగైతే ఇంద్రలోకంలోకి ఇంద్రజ వెళ్ళదో, ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది. అవునా? ఇంద్రలోకంలో ప్రవేశించాలి అంటే అంగుళీకం ఉండాలి తల్లి. నీవు దైవకన్యమైనా సరే. పరలోకంలో రావాలి అంటే ప్రాణం పెట్టాలి తల్లి. ప్రాణం పెట్టావా? లేదు ప్రభువా, నో ఎంట్రీ. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ప్రవేశించారు. అదే చెప్తున్నాడండి. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు ప్రవేశించెను. యేసు ఎందుకు వెళ్ళాడు? అతి పరిశుద్ధ స్థలములోనికి. రక్తం ప్రాణము పెట్టి వెళ్ళాడండి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన వెళ్ళాడు, రూట్ వేశాడు, మీకు మార్గం చూపించాడు. మీకు శత్రు తల ఎలా పగలగొట్టాలో, ఏం చేస్తే దానికి చావు దెబ్బ తగులుతుందో, ఏం చేస్తే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావో మన నాయకుడు చేసి చూపించాడు. అందుకే ఏం చేశాడు? ఒక మార్గాన్ని సూచించాడు. ఏంటా మార్గం? హెబ్రీ పత్రిక 10:19 చదవండి. బైబిల్ హెబ్రీలకు రాసిన పత్రిక 10:19. సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము కలిగినది ఆయన శరీరము చీలిపోవటం ద్వారా తెరను చింపేశాడు. తన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గము ద్వారా ఆయన రక్తము వలన ప్రాణము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ధైర్యం ఇప్పుడు మీకు వచ్చిందా? ధైర్యం రావాలి. పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి అంటే యేసును చూడు. కుంభస్థలం పగలాలి అంటే కొట్టాడు మీ అన్న. ఆయన ఎలా పగలగొట్టాడో నువ్వు కూడా పగలగొట్టకపోతే వెళ్ళవు సోదరా, సోదరి. పరలోకం అంత సులువు అనుకుంటున్నారా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? కలింది దేవుడు ముఖాన్ని కొట్టేస్తే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? నో. పరలోకానికి వెళ్ళే సూత్రం, మంత్రం యేసు ప్రభు మరిచిన మార్గం, నూతనమైన మార్గం, అందులో జీవం ఉంది అంటున్నాడు. చూడండి, మరలా చదవండి ఆ మాట. సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గములో అనగా నూతనమైనది జీవము కలిగినది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గములో ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకు ధైర్యం అంటే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి బలిపీఠం ఎక్కాలయ్యా. ఎందుకు పెట్టాడు బయట బలిపీఠం? అర్థమైందా? బలిపీఠం ఎందుకంటే ముందు బలి కావాలి.
నువ్వు బలి కాతేనే కానీ పరలోకంలో పరిశుద్ధ స్థలంలో నీకు ప్రవేశించలేవు. అందుకే పెట్టాడు సూచనగా నీకు బయట బలిపీఠం. మరి తర్వాత గంగాళం, తర్వాత నీళ్ళు ఎందుకు పెట్టాడు? ఇప్పుడు మీకు మెల్లిగా అర్థమవుతుంది నీళ్ళు ఎందుకు పెట్టాడు. యెషయా-గ్రంథం 1:16 చదవండి. యెషయా-గ్రంథం 1:16. మిమ్మల్ని కడుగుకొనుడి, కడుగుకోండి మిమ్మల్ని, శుద్ధి చేసుకొనుడి, శుద్ధి చేసుకోండి మిమ్మల్ని. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా నాకు కనబడకూడదు ఏదీని, వాటిని తొలగింపుడి. మీ దుష్టత్వం కనబడకూడదు, మీ మలినం కనబడకూడదు. క్లీన్, పరిశుభ్రంగా మీరు ఉండాలి, పరిశుద్ధులుగా మీరు జీవించాలి. అందుకే ఏమంటున్నాడండి, మిమ్మును మీరు కడుగుకొనుడి. మరి ఎలా బలి కావాలి, ఎలా బలి కావాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. ఇందును గూర్చి పౌలు అంటున్నాడు చూడండి, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి, ఏమండి, నిన్ను బట్టి, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. రోజంతా వధింపబడుతున్నా. ఒక్కసారి ప్రాణం తీసుకోవడం కాదు, ఒక్కసారి చావటం కాదు, దినమెల్లా వధ వధ వధ. ఏమండి, 5 రోజులుగా వధకు తేబడ్డారండి మీరంతా. సరైన ఇళ్ళు లేదు, సరైన గూడు లేదు, చలికి మంచుకి తడిచిపోతూ ఉన్న ఇంటిని విడిచిపెట్టి పసిబిడ్డలతో 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎందుకు వచ్చారు? వధ. ఈ వధ లేకపోతే అంటే ఎన్ని రోజులు ఇప్పుడు మీరు బలయ్యారనమాట? ఓన్లీ 5 days. ఇంకెన్ని ఉన్నాయి? 360 days. 365 రోజులు 5 రోజులు బలయ్యారా? పౌలు ఇప్పుడు బలయ్యాడు. చదవండి మరలా. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారమే. నాట్ ఓన్లీ మీ, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బలి బలి బలి. వధకు సిద్ధమైన గొర్రెలమని, వధకు సిద్ధపడిన గొర్రెలం మేము ఎంచబడిన వారము. ఎంచబడిపోయాం. ఏంటి, యేసుప్రభువుల సిలువు నెక్కమని కాదు, యేసుప్రభువుల చేతులు మేకులు వేయమని కాదు, యేసుప్రభువుల తల మీద ముళ్ళ కిరీటం పెట్టమని కాదు. ఆయన చనిపోయాడు, బలయ్యాడు పరలోకంలో ప్రవేశించడానికి. మరి నువ్వు బలి కావాలి. నన్ను వెంబడించేవాడు ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు ఎత్తాలి సిలువ. నువ్వు దేవుని కోసం ఏమి కష్టాలు అనుభవిస్తున్నారో చెప్పండి. ఎందరో వచ్చి తమ కష్టార్జితాన్ని దేవుని కోసం త్యాగం చేసిన అమరులు ఉన్నారు మీలో. మీ కుటుంబాలను విడిచిపెట్టి ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని రోగాలు వచ్చినా దేవుని కోసం వచ్చి ఇక్కడ దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి పడిచేస్తున్న వాళ్ళు ఉన్నారు మీలో. వెరీ గుడ్. ఒక అమ్మ వచ్చి అంటుందని, ఆయన ఈ వాక్యం వినడానికి నా గుండెలో బాగు లేకపోయినా డాక్టర్లు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళమని చెప్పారు, హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చేసానంటుంది ఆ తల్లి. వెరీ గుడ్. ప్రార్థన చేశాను ఆ తల్లి కోసం. ఇలా ఎందరో బిడ్డలకు ఒంటిలో బాగు లేకపోయినా, జేబులో డబ్బులు లేకపోయినా, తినడానికి సరైన అవసరతలు లేకపోయినా బలవుతున్నారు మీరు. ఇలా రోజు బలవుతున్న ఎందరో దేవుని సువార్తను చేతపట్టి ప్రతిరోజు వాక్యాన్ని చేతపట్టి ప్రకటిస్తున్నవారు రోజు బలవుతున్నారు. బలైతేనే నీ రక్తం నీ ప్రాణం పెట్టుబడిగా పెట్టు దేవుని కోసం. అప్పుడు వస్తుంది పరలోకం. నువ్వు బలిపీఠం ఎక్కితే నువ్వు నీటితో గంగాళంతో శుద్ధి చేసుకుంటే గుడారంలోనికి ప్రవేశించే హక్కు ఉంది నీకు. బలి కానంత వరకు దేవుని గుడారంలో నో ఎంట్రీ, ప్రవేశమే లేదు నీకు. గుడారం లోనికి వచ్చిన తర్వాత ఏమున్నాయి? దీపవృక్షం, సముఖపు రొట్టెల బల్ల, దేవుని కొరకు ధూప ఆర్తి. దేవునికి ముందు పరిశుద్ధ స్థలంలో మొదటి గుడారంలో. అవునా? ఎందుకున్నాయి? దీపవృక్షం అంటే ఏమనుకున్నారు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభు చూపించిన మార్గం, ఆయన అలాగే వెళ్ళాడండి. ఫాలో జీసస్. యేసు క్రీస్తుని ఫాలో అయితే దాని కుంభస్థలాన్ని పగలగొట్టి పరలోకానికి వెళ్తారు మీరు. చావు దెబ్బ కొట్టి వెళ్తారు మీరు. దాన్ని పగిలిపోతే దాని కుంభస్థలం. ఎన్నో తలకాయలు దానికి. విశ్వవ్యాప్తముగా విస్తరించి ఉంది దుష్ట శక్తి. ఎన్ని కోట్ల 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 తలకాయలు పగలగొట్టాలి.
దీపవృక్షం ఫిలిప్పీ పత్రిక 2:16. అటు జనము మధ్య అట్టి జన్మ మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని జీవవాక్యమును చేత పట్టి లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతులు సంపూర్ణమైన వెలుగు మీరే. ఈ లోకానికి వెలుగు మీరే కావాలి. అందుకు సూచనగా చూపిస్తున్నాడు. ఏమని? ఇదిగో 7 దీపస్తంభముల దీపవృక్షం. బలి అయిన వాడు తను తాను పవిత్రుడుగా చేసుకున్నవాడు పరిశుద్ధ స్థలములోనికి వచ్చిన తర్వాత జీవవాక్యాన్ని చేత పట్టాలి. ఆ తర్వాత మరొకటి సముఖపు రొట్టెల బల్ల. ఏముంది రొట్టెలు? రొట్టెలు ఎలా చేస్తారు? నలుగగొట్టి మీ నిమిత్తము నలుగొట్టబడిన ఇదిగో శరీరం. మీ నిమిత్తమై నలుగొట్టబడిన ఈ శరీరం అంటున్నాడండి. ఇలా దేవుని కొరకు నలుగొట్టబడుతున్నారా? రొట్టెలెవలే పిండబడుతున్నారా? పిసుకబడుతున్నారా? నలుగొట్టబడుతున్నారా? పౌలు అంటున్నాడు చూడండి, 1 కొరింథీ పత్రిక 9:27. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని గాలికి కొట్టినట్టు కాదు నా పోరాటం. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించకుండా దురదృష్టవంతుడిగా పోతానేమోనని నా శరీరము నలగగొట్టి నా శరీరాన్ని నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. లోపరుచుకుంటున్నాను. వచ్చిన రోజు నుంచి చెప్తుంది, ఏంటి చలి, ఏంటి పరిస్థితులు, పదా వెళ్ళిపోదాం ఇంటికి, బంధువులు పిలుస్తున్నారు, రక్త సంబంధులు రమ్మంటున్నారు అంటున్నాయా? కొంతమంది పోయారు, కానీ మీరున్నారు. వెరీ గుడ్. అంతము వరకు సహించిన వాడికి రక్షణ. చివరి ఊపిరి అన్నంత వరకు సహించిన వాడికి రక్షణ. నలుగొట్టబడాలి. రోజులో ఎన్నిసార్లు నలుగొట్టబడుతున్నావు? నెలలో ఎన్ని వారాలు నలుగొట్టబడుతున్నావు? సంవత్సరంలో ఎన్ని నెలలు నలుగొట్టబడుతున్నావు? నువ్వు బలిపీఠం ఎక్కాలి, నువ్వు పవిత్రుడిగా చేసుకోవాలి, జీవవాక్యాన్ని చేతపట్టాలి, ప్రతిరోజు దేవుని కొరకు నలుగొట్టబడాలి. నలుగొట్టబడిన తరువాత ఇంకో పని నువ్వు చేయాలి. ఇంకో పని ఏంటి? ధూపవేదిక. ఏంటి ధూపవేదిక? ధూపవేదిక ఏంటండి? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్నాడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం అండి. సువర్ణ ధూపార్తి చేత పట్టి వేరొక దూత వచ్చింది. బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న ఆ సింహాసనం దేవుని ఎదుట ఉంది. సింహాసనం ముందు ఉంది సువర్ణ బలిపీఠము పైన, ఆ సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడిన. బహుధూప ద్రవ్యములు. ప్రార్థనలు చేస్తున్నావా? ప్రార్థన రాజుల కోసం ప్రార్థన చేస్తున్నావా? సువార్త కోసం ప్రార్థిస్తున్నావా? ప్రార్థించిన నీవు దేవుని పనికి వస్తున్నావా? ప్రార్థించిన వాళ్ళు ఇంకేం చేయాలి? నీ ధూపద్రవ్యములు దేవునికి ఇంపైన సువాసనగా చేరుతున్నాయా? ధూపద్రవ్యం అంటే ఏంటనుకున్నారు? ఇన్సెన్స్, మంచి వాసన. దేవుడికి మంచి వాసన ఇచ్చేది ఏంటో తెలుసా? మీ క్రియలు, మీ పనులు. అది దేవుడికి ఇంపైన సువాసన ఆఘ్రాణిస్తున్నాడట ఆయన. పరిశుద్ధుల ప్రార్థనలు. కొర్నేలి, నువ్వు చేసిన ధర్మ కార్యాలు దేవుని దృష్టికి జ్ఞాపకార్థముగా చేరిపోయే ధూపద్రవ్యాలుగా చేరిపోయాయ్యా. వచ్చేసాయి. నువ్వు చేసిన ప్రార్థన కూడా అంటాడు, నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు చేసిన ధర్మ కార్యాలు. ఈరోజు నిజంగా ఏఐటీసీసీ ద్వారా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ పిల్లలు దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాంతాల్లో హ్యాట్స్ ఆఫ్, ఎన్ని మంచి పనులు చేస్తున్నారా. అవన్నీ దేవునికి మీరు ప్రార్థనలతో చేస్తున్నారే, వెళ్ళిపోతుంది ఆ ధూపం. ఇవన్నీ భాగం. ఇలా ఉంటేనే పరలోకం. కరెక్ట్ వే. యేసు ఏర్పరిచిన నిజమైన మార్గం. ఆ తరువాత ధూప నైవేద్యము దేవునికి ఇచ్చిన తరువాత తెరుచుకుంటుంది అడ్డు తెర. ఏంటది? అతి పరిశుద్ధ స్థలం. అక్కడున్నాడు దేవుడు నీ తండ్రి. అక్కడికి వెళ్ళాలి అంటే ఇదిగో ముందు చెప్పబడినవన్నీ నువ్వు చేయాలి నీ జీవితంలో. అందుకే గుడారంలో చూపించాడు, పరలోకంలో నా దగ్గరకు రావాలి అంటే భూమి మీద ఈ నమూనాను నువ్వు పాటించు నాయనా. ఎందుకు ఇచ్చాడు గుడారం? ఎందుకు పెట్టాడు ఈ వస్తువులు? ఇలా నువ్వు చేస్తే గాని ఇదే పరలోకం. ఇలా జరిగితేనే నా దగ్గరకు ప్రవేశం. నిన్ను నువ్వు కడుక్కొని బలిపీఠం మీద బలి నర్పించుకొని నిన్ను నువ్వే బలి చేసుకొని దేవుని జీవవాక్యాన్ని చేతపట్టి ప్రతిరోజు నీ శరీరాన్ని నలుగగొట్టుకొని నీ ప్రార్థనలతో ధర్మ కార్యాలతో అప్పుడు రా పరలోకానికి.
ఏ పరలోకాన్నైతే కోరుకుందో అదే పరలోకానికి వీటన్నిటినీ చేసి నువ్వు ప్రవేశిస్తే పగిలిపోద్ది దాని కుంభస్థలం. ఎందుకంటే అక్కడకు రాకూడదనే దాని ప్రయత్నం. అక్కడి వరకు నువ్వు వెళ్ళకూడదు. నన్ను రానివ్వలేదు దేవుడు, నన్ను కావాలనుకున్నాడు కానీ దక్కనివ్వలేదు దేవుడు. నీకు ఎలా దక్కాలి? అందుకే రాంగ్ రూట్ చూపించాడు చాలామందికి. అన్ని తప్పుడు మార్గాలే. మాది జ్ఞానం అనుకుంటున్నారు, మాది సేవ అనుకుంటున్నారు, మాది దైవ జ్ఞానం అనుకుంటున్నారు, పోతున్నారు అందరూ. మీరే అదృష్టవంతులు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉన్న మీరే అసలు సిసలైన జ్ఞానానికి వారసులు. దిస్ ఇస్ అ ఛాలెంజ్. తప్పనే మేస్తున్న మగాడెవరు అంటే కమాన్. రాలేరా మీరు? రాలేరు. వచ్చారో పగిలిపోద్ది, మీకు పగిలిపోతే. కుంభస్థలం నీ బాబుకే పగిలిందిరా. నువ్వెంత బచ్చగడివి, లొచ్చగడివి నువ్వు. ఎవడు పని చేయడు మా ముందు. మమ్మల్ని ఏదో చేసేద్దాం అంటే ఏంటి చేస్తారా? వెంట్రుక పీకేస్తావు. నీ చేత కాదదే. డూ ఆర్ డై. చావడానికి సిద్ధంరా ఇక్కడ. మమ్మల్ని ఏం చేయగలవు? నువ్వు కదపగలను అనుకుంటున్నావా? వాడి వల్ల ఏం కాలేదు. ఎవడు? నీ బాబు, మీ తండ్రి అపవాది. పగిలింది రాడికి, గుండె పగిలింది, గుండు పగిలింది. నువ్వురా పగలగొట్టేస్తాను నీకు. బీవైలోని ఎవడైనా పగలగొట్టేస్తాడు మీకు, చెబుతున్నాను. బివేర్. మాది జ్ఞానం అని అతిశయించడం కాదురా. ఈరోజు జ్ఞానాన్ని, దేవుని యొక్క మహాజ్ఞానాన్ని 66 పుస్తకాలలో ఎవడైనా చెప్పాడా పరలోకంలో ఎలా ఉంటుందని? నువ్వు వెళ్ళిన కుక్కల దగ్గరికి చెబితే BYUI జైశాలి దగ్గర నేర్చుకున్న చెప్పాలి. ఎవరు చెప్పలేడు. మన నాయకుడు ఆ మహాలోకాన్ని ప్రవేశించటం కోసం బలైపోయాడండి. పరలోకానికి వెళ్ళటం కోసం నీకు మార్గాన్ని సుముఖం చేశాడు. ఇలాగే రావాలి పరలోకానికి. దిస్ ఇస్ ద వే. వాడి కుంభస్థలం పగలాలి అంటే నీ ప్రాణం పెడితే లేపేస్తానాన్ని. ఆడి తల పగిలిపోద్ది. నీ తరంలో నువ్వు పగలగొట్టు వాడి తల. అందుకే దేవుడు అన్నాడు. ఏమన్నాడు? ఏమండి, 2 మంచి మాటలు చూసి ముగించేసుకుందామండి. దేవుడు ఏమన్నాడు చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం అండి. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద. సమాధానకర్త అల్లర్లు పెట్టేవాడు కాదురా, గొడవలు పెట్టేవాడు కాదురా. గొడవలు పెట్టేవాడు, అల్లర్లు చేసేవాడు తొక్కలేడు అపవాదిని. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించు. శీఘ్రముగా, షూర్, శీఘ్రముగా చితక త్రొక్కించును. తొక్కించేస్తున్నాడండి. గొప్ప మాట. తొక్కేద్దామా? తొక్కేద్దాం. ఎవడొచ్చినా తొక్కేసుకుంటూ పరలోకానికి వెళ్ళిపోవాలి. తొక్కే. తల్ల, తండ్ర, పిల్లల, బంధువుల, రక్త సంబంధుల, నీ వాళ్ళ తొక్కే. తొక్కకపోతే నీకు పరలోకం రాదు. నిన్ను అర్పించుకుంటేనే కానీ పరలోకానికి చేరలేవు. అందుకే అంటున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21 అండి. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక. దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షికి కల్మషం రే, మీ మనస్సాక్షులకు కల్మషం రాకూడదు. కడగండి బాగా. అలా కడిగే ఒకే ఒక చోటు BOUI. అందరినీ పవిత్రులుగా చేసే చోటు, వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచే చోటు, మన సాక్షికి కల్మషము తోచకుండానట్టు ప్రోక్షింపబడిన హృదయాలు, మీ హృదయాలను మార్చుకొండర్రా. ప్రోక్షింపబడిన హృదయములు గలవారై నిర్మలమైన ఉదకముతో అన్ని కలగలిపి చెబుతున్నాడు చూడండి ఇక్కడ. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిద్దాం. పదండి. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలంటే పవిత్రంగా ఉండాలి. హృదయ శుద్ధి, కల్మషం
వాడు చెడ్డడు, వీడు చెడ్డడు, వీడు తప్పు, వాడు తప్పు, ఆమె తప్పు, ఈమె తప్పు, దొంగ. ఈ మాటలు ఎవడు చెప్పినా వాడికి కానీ దానికి కానీ రాదు పరలోకం, లేదు. కనుక మనస్సాక్షిని పవిత్రపరుచుకొని అంటున్నాడు, మనస్సాక్షి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదక స్నానము చేసి శరీరంలో గలవారమై ఉండి విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమును చేరుదము. హెబ్రీ 10:20 చదువు కదా, పై వచ్చిన చదువుదామండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైన జీవము కలిగిన ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుదము. మనకు ధైర్యం వచ్చింది ఇప్పుడు. ఆయన 20వ వచనం, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగింది. వచ్చిందా ధైర్యం? ఆయన మీ నిమిత్తము తన ప్రాణము పెట్టి కొన్నాడు గనుక మనం కూడా మన ప్రాణాన్ని పెట్టి కొందాం ఈ జనాన్ని. దేవుని సువార్త నిమిత్తం మన ప్రాణాలను ఖర్చు పెడదాం. ఎలా? ఊరికనే చచ్చి కాదు, ప్రతిరోజు దేవుని కొరకు చస్తూ, ప్రతిరోజు దేవుని కొరకు బలిపీఠాన్ని ఎక్కుతూ, ప్రతిరోజు దేవుని కొరకు వధిస్తూ. ఎంతోమంది సేవకులకు ప్రతి నెల దేవుని కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారండి. అంటే రోజు బలవుతున్నారు వాళ్ళు. ఎంతోమందికి అన్నం పెడుతున్నారు, ఎంతోమందికి వస్త్రాలు ఇస్తున్నారు, ఎంతోమందికి మందులు ఇస్తున్నారు, పొరుగు వాడైన సహోదరుని ప్రేమిస్తున్నారే. వాళ్ళంతా ప్రతిరోజు బలవుతున్న మా అమరులు వాళ్ళు. వాళ్ళకి కాకపోతే ఎవరికి పరలోక రాజ్య ప్రవేశం? కనుక అలాంటి వాళ్ళు మీరు కావాలి. అందుకే వచ్చారు మీరు ఇక్కడికి. మీరు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అంటే పరలోకం అర్థమైపోయింది ఇప్పుడు మనకి. ఓ, పరలోకం ఇలా ఉందన్నమాట. దేవుడు చూపించేశాడు, మార్గం తెరిచేశాడు, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చేశాడు. మీకు తీసుకోండి, ఆయన వచ్చేయండి. అది బైబిల్లో దేవుడు రాయించాడు, కానీ దాన్ని కనుగొని వారు కొందరు, కొంతమంది మాత్రమే కనుగొన్నారు. ఆ కొందరిలో మీరున్నారేమో చూడండి. మీరు తెలుసుకున్న దాన్ని విడిచి పారిపోకుండా గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే వాడికి అర్థమైపోయింది, ఇక్కడికి వచ్చారో వాడి కుంభస్థలం పగిలిపోద్ది. అమ్మ నా తలకాయకి పెట్టాడు ఇడు పెంట. కనుక వాడి తలను ప్రతి ఒక్కరం పగలగొట్టారు. నేను పగలగొట్టడానికి ఒక తల ఉంది, మీరు పగలగొట్టడానికి ఒక తల ఉంది. ఎక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ వాడి తలను పగలగొట్టే తల సిద్ధంగా ఉంది. కనుక ఇప్పుడు మనదేంటి బాధ్యత? తొక్కుకుంటూ వెళ్ళాలి. వాడి తల పగలడం ఏంటో తెలుసా? మీరు రక్తదానం చేస్తుంటే వాడి తల పగులుతుంది. మీ జీవితాన్ని త్యాగాన్ని చేసి దేవుడికి ఇస్తుంటే వాడి తల పగులుతుంది. మిమ్మల్ని మీరే దేవుని కొరకు ప్రతిరోజు నైవేద్యంగా ధూపద్రవ్యంగా అర్పించుకొని సముఖ రొట్టెలుగా నలుగుగొట్టబడుతూ దేవుని కొరకు జీవవాక్యాన్ని చేతపట్టి వెళుతుంటే పగిలిపోతుంది దాడికి. అపవాది కుంభస్థలం పగలాలి అంటే పరలోక నిజస్వరూపం తెలియాలి. అది లింక్. అది రాత్రి మీకు దేవుడు బయలుపరిచాడు. ఏనాడు నేను బయలుపరిచింది కాదు ఇది. దేవుడు రాయించిన మాటలను చదివి ఈ విషయాలను మీకు దేవుడు తెలియజేశాడు. కనుక ఆ మార్గం, యేసు ప్రభువు చూపించిన మాదిరి మార్గము చొప్పున మీరు నడవండి, దేవుని సన్నిధానానికి చేరండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పిల్లలుగా ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో కష్టాలను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ దగ్గరకు రావడానికి శత్రువు తలను పగలగొట్టి చితక త్రొక్కడానికి మాకు అధికారం ఇచ్చారని మాకు తెలుసు. అవును, రాజులైన యాజకులు మేమే, యాజకులుగా మేమే, రాజులుగా మేమే మా రక్తాన్ని, మా ప్రాణాన్ని చేత పట్టి ఒక్కసారి భూమి మీద మరణించి మీ దగ్గరకు చేరాలి నాయన. ఒక్కసారి మరణం ఒక్కసారి మాకు వస్తుంది. ఆ మరణించే లోపు మా త్యాగాలను చేతబట్టి మీ సన్నిధానానికి చేరే భాగ్యాన్ని, ఈ జ్ఞానాన్ని విన్న పిల్లలందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, చేసిన ఉపకారాలన్నింటికీ ధన్యవాదాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి.